ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికపై సీఎం చంద్రబాబు ఫోకస్. నేడు విశాఖ నేతలతో భేటీ కానున్న ముఖ్యమంత్రి. అభ్యర్థిపై ఈ సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం. ఎమ్మెల్సీ సీటును గెలుచుకోవాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ. నేడు ఖమ్మం జిల్లా వైరాలో భట్టి పర్యటన. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం. ఈ నెల 12న అమలాపురంలో మంత్రి నాదెండ్ల పర్యటన. 192 కోట్ల ధాన్యం బకాయిలు విడుదల చేయనున్న మినిస్టర్. రచ్చకెక్కిన వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఇంటి పోరు. శ్రీకాకుళంలో దువ్వాడ ఇంటి ముందు 2 కూతుళ్ల నిరసన. తండ్రి ఇంట్లోకి రానివ్వకపోవడంతో అర్ధరాత్రి వరకు ఆందోళన. శ్రీనివాస్ వేరే మహిళతో ఉంటున్నాడని కుమార్తెల ఆరోపణ. గుంటూరులో పోలీసుల కార్డన్ సెర్చ్. న్యూ కాలనీలో తనిఖీలు చేపట్టిన అధికారులు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి నివసిస్తున్న వారి వివరాలు సేకరణ. కర్ణాటకలో నవదంపతుల మృతి కలకలం. పెళ్లైన గంటల్లోనే కొట్లాట. లిఖిత, నవీన్ ఇద్దరూ మృతి. పోలవరం ప్రాజెక్టు వద్ద కొనసాగుతున్న వరద ఉధృతి. స్పిల్వే వద్ద 31.61 మీటర్లకు చేరిన నీటి మట్టం. జూరాలకు పోటెత్తుతున్న వరద. ప్రాజెక్టు ఇన్ఫ్లో 3,40,000 క్యూసెక్కులు. 45 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 3,98,700 క్యూసెక్కులు. 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో కొనసాగుతున్న విద్యుదుత్పత్తి. విజయవాడ ప్రకాశం బ్యారేజీకి వరద పోటు. బ్యారేజ్ వద్ద 12 అడుగులకు చేరిన నీటి మట్టం. 70 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. నేడు సుప్రీంకోర్టులో మనీష్ సిసోడియా కేసు విచారణ. బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువరించనున్న న్యాయస్థానం. నేడు తిరుమలలో గరుడ పంచమి వేడుకలు. రాత్రి 7 గంటలకు గరుడ వాహనంపై మలయప్ప స్వామి దర్శనం. భారీగా తరలిరానున్న భక్తులు.